ఆయన యొక్క ప్రత్యక్షంలో కూర్చోవాలి. అప్పుడు ఆ గురువు యొక్క మాటలు మన లోపలికి చొచ్చుకుని పోయేలాగా అనుమతించాలి. ఆ గురువు యొక్క వెలుగు మనలోకి ప్రవేశించాలి. ఆ గురువు యొక్క ఆనందం, ఆ బ్రహ్మానందం ఆయన ప్రపంచంలోకి మనం వెళ్తాం. ఆ గురువు యొక్క ప్రపంచంలోకి. అది ఆ యొక్క గురుకుల పాఠశాలలు పూర్వం ఏన్షియంట్ ఇండియాలో ఉన్న గురుకుల పాఠశాలలు, లేదా ఈజిప్ట్లో, లేదా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్న మిస్టరీ స్కూల్ యొక్క రహస్య పాఠశాల యొక్క లక్ష్యం. వర్క్ అంతే, లక్ష్యం కూడా కాదు. అక్కడ ఆ అద్భుతం ఎలా ఉంటుందంటే, ఆ గురువు తను తాను అభివృద్ధి చేసుకుంటాడు, తను తాను మరింత డెప్త్గా వెళ్తాడు, శిష్యుడు డెప్త్గా వెళ్తాడు. అయితే విషయం ఏంటంటే, ఆ గురువుకి శిష్యుడికి మధ్య తేడా ఏంటంటే, గురువుకు తెలుసు శిష్యుడు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నాడు. ఏం చేయాలి బాబు? మేల్కొల్పాలి, మరలా ఎరుకలోకి ఎలా తీసుకురావాలి, ఆ కాన్షియస్లోకి ఎలా తీసుకురావాలి, ఏ విధంగా మేల్కొల్పాలి, తనంతట తానుగా ఏ విధంగా ఎదగాలి, తను తాను ఏ విధంగా తెలుసుకోవాలి, అది అక్కడున్న విషయం. ప్రపంచమంతా నిన్ను ఏ విధంగా తయారు చేస్తుంది అంటే, నువ్వు కాని దాన్ని నువ్వుగా తయారు చేస్తుంది. మరెవరినో తయారు చేస్తుంది, అది నువ్వు కాదు. ఇప్పుడు అంటే ఎవరికి నువ్వెవరో పట్టదు, నీ సామర్థ్యం ఏమిటో పట్టదు, నీ వాస్తవికత ఏమిటో పట్టదు, నీ ఉనికి ఏమిటో పట్టదు. ఎవరి ఎవరి గోల వారిదే. ఆఖరికి నిన్ను ఇష్టపడేవాళ్ళు కానీ, ప్రేమించేవాళ్ళు కానీ, ఎవరైనా ఎవరు కూడా వారిలో ఉంటారు. వారి పట్ల నువ్వు కోపం వహించవద్దు, కోపం ప్రకటించవద్దు, కోపం తెచ్చుకోవద్దు. అందరూ అదే బోట్లో, అదే పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చిన గొడవ. అయితే ఇక్కడ ఈ విషయం కేవలం తల్లిదండ్రులే కాదు, లేదా మనకు ప్రియమైన వాళ్ళే కాదు, మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా కూడా ఇలాగే ఉంది. ఆఖరికి ఇరుగు పొరుగు వారే కాదు, చర్చి కాదు, మళ్ళీ పొలిటికల్ సిస్టమ్ కాదు, లీడర్షిప్ కాదు, టెంపుల్స్ కాదు, ఇంకెక్కడ కాదు. నువ్వు కాని దాన్ని నువ్వుగా తయారు చేయాలని ప్రయత్నం చేయాలి. అయితే ఒక్కసారి నీ వాస్తవం ఏమిటి, నువ్వెవరు నువ్వు తెలుసుకుంటే, స్వస్వరూపంతో అనుసంధానం అయితే, నువ్వు మళ్ళీ తిరిగి ఆ బానిసత్వానికి వెళ్ళావు. ఆ బానిసత్వానికి ఏడవబడవు. అది అక్కడ కీ పాయింట్. ఎందుకంటే ఇక్కడ ఆ గురుకుల పాఠశాలలో ఆ గురువు, ఆ ఉపనిషత్ గురువు ఏం చెప్తాడయ్యా అంటే, మాట్లాడుతూ ఉంటాడు, లేదా మౌనంగా ఉంటాడు, నీ వెంక చూస్తూ ఉంటాడు. ఒక చూపు అలా చూస్తూ ఉంటాడు. కళ్ళు మూసుకుని కూర్చుంటాడు.
ఏ విధంగా అలా చేయటం వలన ఏం జరుగుతుంది? ఆ గురువు ఆ విధంగా చేయటం వలన, ఆ విధంగా కూర్చోవడం వలన ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. ఈ పౌర్ణమి రోజుల్లో గురువులు, సద్గురువులు, జగద్గురువులు, పరమ గురువులు, సమస్త గురుమండలి అంతా కూర్చుంటారు. ఈ పౌర్ణమి రోజుల్లో మనకు ఎంతో సమీపంగా ఉంటారు. మనము రిసెప్టివ్గా ఉండాలి, స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆ ఎనర్జీ ఫీల్డ్లో ఉన్నాం మనం. నువ్వు అందుబాటులో ఉండాలి, నువ్వు నీతోనే ఉండాలి, ఎక్కడికి పోవద్దు. అప్పుడు ఆ ఎనర్జీ ఫీల్డ్లోకి అన్నోన్ జర్నీ జరుగుతుంది. జర్నీ ఎక్కడికి? అన్నోన్, మనకు తెలియదు, ఎక్కడికో. అప్పుడు ఏదో సంభవిస్తుంది నీ లోపల. పూర్వమున్న ఆ నేను లేదా నీవు మారిపోతావు, మారిపోతాను, సరికొత్త నేనుగా మారిపోతాను. లోపల ఉండే నేను 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 అనేది ఏదో సంభవిస్తుంది, ఒక అద్భుతం సంభవిస్తుంది. నువ్వు ఏదో విన్నావు అలాగా ఇలాగా అని డౌట్ ఉంటుంది వినడం వలన. ఎంతో రహస్యం అది. ఇది లాజిక్కి, రీజనింగ్కి అందదు. లాజిక్కి, రీజనింగ్కి అందదు. పూర్వం మనం చెప్పుకున్నాం ఒక స్టోరీ. ప్రసేనజిత్ అనే ఒక మహారాజు గౌతమ బుద్ధుడిని చూడటానికి వచ్చాడు. వారి మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో ఒక బౌద్ధ సన్యాసి, 75 సంవత్సరాల బౌద్ధ సన్యాసి గౌతమ బుద్ధుడి పాదాలు తాకి వెళ్ళాడు, టచ్ చేశాడు. టచ్ చేయడానికి వచ్చాడు. వచ్చి అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు, కానీ వచ్చాడు. క్షమించండి, మీ మాటల మధ్యలో ఇబ్బంది కలిగించాను, కానీ సూర్యాస్తమయం లోపల గ్రామాన్ని చేరుకోవాలి. ఇప్పుడు బయలుదేరకపోతే నేను ఆ గ్రామాన్ని చేరుకోవడం కష్టము. రాత్రిపూట ప్రయాణం బుద్ధిస్ట్ మాంకులు చేయకూడదు. కాబట్టి అలాగని చెప్పి మీ పాదాలు తాకి మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళకూడదు. రేపు సరేలే, రేపు మళ్ళీ మీ పాదాలను తాకొచ్చులే అంటే రేపు అనేది ఉందో లేదో నాకు తెలియదు. రేపు అనే దానికి గ్యారంటీ లేదు. నేను ఉంటానో లేదో తెలియదు. ఇదే ఆఖరి సమయం కావచ్చేమో. సో దయచేసి నన్ను క్షమించండి, నేను ఎక్కువ మాట్లాడను, మీ యొక్క మాటలు కొనసాగించండి అని ఆయన పాదాలు తాకి బయలుదేరాడు. బయలుదేరిపోతే అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమన్నాడు? ఒక క్వశ్చన్, నీ వయసు ఎంత అన్నాడు. నేనంత పెద్ద వయసు ఏం కాదండి, 4 సంవత్సరాలే అన్న. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఒక పరిణామ క్రమము. మెడిటేషన్, ధ్యానం వలన ఎందుకయ్యా మెడిటేషను అంటే నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, పరిణామక్రమం జరగాలి. నీ ఫిజికల్ ఏజ్, భౌతికంగా నాకు ఇంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చింది అన్నా, నువ్వు ఏ వయసు నుంచి ఆ గురువు దగ్గరికి వెళ్ళావు, మెడిటేషన్లోకి ప్రవేశించావు అనే సమయం నుంచే నీ యొక్క ఏజ్
కౌంట్ అవుతుంది. అందుకోసం ఆయన ఏమన్నాడు, నేను 71లో ప్రవేశించేవాడు కాబట్టి 70లో ఒక 4 ఏళ్ళు అయింది, 75 వచ్చినాయి ఇప్పుడు. అది లెక్క ఆయన చెప్పింది. బుద్ధుడు ఆయనకి ఆశీర్వదించాడు, ఆయన వెళ్ళిపోయాడు. ప్రసేనజిత్ మహారాజుకి అర్థం కాల. అప్పుడు ఆయన వివరించాడు అనమాట ఈ విధంగా. అనవసరమైన వ్యర్థమైన ప్రసంగాలు ఒక గురువు దగ్గరకు వచ్చినప్పుడు వ్యర్థమైన ప్రసంగాలు చేయడానికి లేదు. ఆ గురువు సమక్షంలో మౌనంగా కూర్చోవాలి, ఎరుకతో ఉండాలి, ఆయన చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలోచించాలి. ఆయన ఆ గురువు యొక్క వాక్కులు మనలో కప్పలకి చొచ్చుకుపోయేలాగా, మన హృదయంలోకి చొచ్చుకుపోయేలాగా అనుమతించాలి. సమయం అంతా వృధా అయిపోతుంది. 60 సంవత్సరాల వయసు ఎందుకు కొరగాకుండా గడిచిపోయింది, నువ్వు టైం వేస్ట్ చేశావు అంటున్నారు గౌతమ బుద్ధుడు ప్రసేనజిత్ మహారాజు. ఎందుకంటే యూ హ్యావ్ టు రీబోర్న్, మళ్ళీ తిరిగి పుట్టాలి. తిరిగి పుట్టడం అంటే మెడిటేషన్లోనే సాధ్యమవుతుంది. నీతో నువ్వు కలిసి ఉండటము, నువ్వెవరో తెలుసుకోవడము, అక్కడి నుంచి అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. అసలైన జీవితం స్టార్ట్ అయ్యేది అది. ఈ ఉపనిషత్తుల స్కూల్స్, ఆ గురువు పాఠశాలలు, ఆ సీక్రెట్ స్కూల్స్, జీవితం ఎలా జీవించాలి, ధ్యానంలోకి వస్తే జీవితం ఎలా జీవించాలని తెలుస్తుంది. జీవితం అనే జీవించడం అంటే ఒక కళాత్మకంగా జీవించాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవించడం కూడా ఒక అద్భుతమైన కళ, ఏదో జీవించడం కాదు. అందులో అనేక సహజమైన విషయాలన్నీ కూడి ఉంటాయి. జీవితం అంటే ఒకే విధంగా ఉండదు, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది, బహుముఖంగా ఉంటుంది. అంచేత నువ్వు మొట్టమొదటిగా ఈ సత్యాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే మొదటి మెట్టు ఎక్కాలి. ఏమిటి ఆ మొదటి మెట్టు అంటే, నువ్వు ఓపెన్ మైండ్తో ఉండాలి. రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ మైండ్తో ఉండాలి. పరిపూర్ణంగా ఆ గురువు యొక్క వాక్కును స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. అది ఎక్కడున్న విషయం. మొత్తం ఫిలాసఫీ, ఉపనిషత్తు అంతా కూడా ఈ యొక్క రహస్యాన్ని కూడి చెప్తూ ఉంటాయి. అయితే ఈ ఉపనిషత్తులు అనేవి కేవలం హిందువుల కోసమే కాదు, మొత్తం ప్రపంచ మనిషి ఎవరైతే తను తాను తెలుసుకోవాలనుకుంటున్నాడో, రెడీ టు లెర్న్, నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడో వానికి సంబంధించింది. ఎవరికైనా ఎవరికైనా సరే. ఇందులో ఈ తను తాను తెలుసుకునే క్రమంలో 4 స్టెప్స్ ఏంటంటే, మొదటి స్టెప్ స్టూడెంట్ అంటే కొంతవరకు టీచరు స్టూడెంట్ రిలేషన్షిప్లో ఆ టీచర్ చెప్పేటువంటి విషయాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకుంటాడు, కొంత నాలెడ్జ్ కలెక్ట్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ స్టూడెంట్కి కేవలం ఆయనకి ఏం తెలుసో నేను తెలుసుకుంటే చాలు అని అనుభవంలోకి రాదు. అయితే కేవలం ఆయన చెప్పే టీచింగ్ వరకే పరిమితం అవుతాడు, థియరీ వరకే పరిమితం అవుతాడు, ప్రాక్టికల్ చేయడు.
అదే మాస్టర్, ఒక గురువు, పరిపూర్ణమైన ఆత్మ విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ గురువు లభించినప్పుడు మాటకేమి ఫలము మనసు నిలుప ఫలము. మనసు నిలుప తేట మాట దొరకు, తేట మాట దొరక దేవతామూర్తి తాగు అని కాళికాంబ సప్తసతిలో శ్రీమద్ విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్టు, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, మాస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఒక స్టూడెంట్గానే వెళ్తాడు. కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆ గురువు యొక్క వాక్కు, ఆ గురువు యొక్క పలుకు ఎక్కడో అతన్ని తాకుతుంది. ఈ జ్ఞానం కోసమే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. నా గుండె చప్పుడు దానికోసమే ఉంది అని ఆ గురువు యొక్క హార్ట్ బీట్లో చిక్కుకుపోతాడు. అప్పుడు ఆ స్టూడెంట్గా ఉన్నాడు, ఇంకా ఏదో తెలుసుకుందామని క్యూరియాసిటీ కోసం వచ్చిన వాడు అలా పోయి శిష్యుడిగా మారిపోతాడు. ఇది సెకండ్ స్టేజ్. 4 స్టెప్స్ కదా. మొదటి స్టెప్ స్టూడెంట్, రెండోది శిష్యుడిగా మారిపోవడం. అప్పుడు ఏమవుతుంది, ఒక స్టూడెంట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి, మరో ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఇంకెళ్ళేది లేదు. సరైన గురువు దొరికాడు. సరైన గురువు కోసం కూడా ఎతకలేదు, దొరికాడు. ఈజ్ రెడీ టు లెర్న్. వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, టీచర్ విల్ అపియర్స్. ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉన్నావో, తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో ఉన్నావో, అంటే తీవ్రమైన తపనతో ఉన్నావో, ఆ గురువు దొరుకుతాడు. నువ్వు రెడీగా ఉంటే చాలు. అప్పుడు ఇక్కడ అతను తన చుట్టూ ఒక కోశంలాగా, అంటే ఒక గొంగళి పురుగు ఏం చేస్తుంది, తన చుట్టూ ఒక కోశం అల్లుకుంటుంది. అందులో తను తాను మార్చుకోవడానికి. అప్పుడు దాకా తన చుట్టూ ఒక కోశము, ఆ నాలెడ్జ్ తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం, అది తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం అని ప్రయత్నించాడు. ఓ భగవద్గీత చదువుదాం, అది చదువుదాం, ఆ బైబిల్ చదువుదాం, లేదా అంకాడు చదువుదాం, అందులో ఆ నాలెడ్జ్ ఏముందో తెలుసుకుందామని ఉన్నాడు. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ భగవద్గీత, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, ఊరికే పాఠాలు అప్పచెప్పడం కాదు, కానీ ఆ పాఠాలను నిత్య జీవితంలో వినియోగించుకోవడం ఎలా? అప్పటి వరకు అవన్నీ ఆ కోశంగా ఉంది ఆ స్టూడెంట్. ఆ కోశం నుంచి బయటపడతాడు. ఆ కోశంలో ఆ గొంగుళి పురుగల్లా పోయి సీతాకు ఒక చిలుకగా మారిపోయినట్టుగా ఈ బికమ్ ఏ డిసైపుల్, శిష్యుడిగా మారిపోతాడు. ఆ విద్యార్థి, స్టూడెంట్ అంటే విద్యార్థి, ఆ స్టూడెంట్ నుంచి డిసైపుల్ అంటే శిష్యుడు అయిపోయాడు. శిష్యుడిని ఇంకా పూర్తిగా ఇంకా తిరగడం ఆపేసాడు, బయట తిరుగుడు లేవు. ఇంకా ఆ గురువుతో ట్యూన్ అవుతాడు. అందుకోసమే పితామహ పత్రిజీ మనకేం చెప్పారు, శ్వాసే గురువు. యూ హ్యావ్ టు ట్యూన్ విత్ ద బ్రెత్. దానితో లయలో ఉండు, ఎరుకుతో ఉండు. ఎప్పుడైతే ఆ గురువుతో లయతో ఉంటాడో, ఎప్పుడైతే ఊపిరిలో ఉన్న ఆ దైవంతో కనెక్ట్ అవుతాడో, ఆ శ్వాసలో మమేకమవుతాడో, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తనకు తెలియకుండానే. తర్వాత తెలుస్తుంది, విషయాలు మారిపోయిన తర్వాత తాను పూర్వమున్న తాను మారిపోయి సరికొత్తగా మారిపోయినప్పుడు తెలుస్తుంది.
అయితే అంతకుమునుపు అక్కడ అప్పుడప్పుడు అక్కడక్కడ కని కనపడకుండా ఉన్న అలాంటి సందర్భాలు ఇప్పుడు పూర్తిగా ప్రస్ఫుటమయ్యాయి, అద్భుతంగా మారిపోయాయి. పూర్వం అక్కడక్కడ డౌట్లు ఉండేవి, సందేహాలు ఉండేవి. ఆ సందేహాలన్నీ పటాపంచలైపోయినాయి. అప్పటి వరకు అదేమిటి, అదెలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది అనేటువంటి ఆ లాజిక్ రీజనింగ్ అంతా పిల్లల ఆటలాగా అనిపిస్తుంది. జీవితం ఎంతో ఉంది, అద్భుతమైన జీవితము. జీవితం ఎంతో ఉంది, ధ్యాన జీవితం, యోగా జీవితం, ధ్యానం ఎంతో ఉంది, ఈ జీవితం ఎంతో ఉంది. ఆ ధ్యానంలో తెలుస్తుంది, ఆ యోగంలో తెలుస్తుంది ఆ అద్భుతమైన జీవితం అని. మాటల్లో దొరకదు ఆ అనుభూతి, మాటలతో వ్యక్తీకరణ కాదు. అంతకు పూర్వం వినని మాటలు వింటాడు. కస్వం కోహం కుతాయాథ, ఎక్కడి నుంచి వచ్చావరా నాయన నువ్వు? ఎవరి నీ తల్లి, ఎవరి నీ తండ్రి? కొత్తగా వింటాడు. ఇప్పుడు వరకు నువ్వు చేసినవన్నీ వేస్ట్ రా, నీ జన్మ వేస్ట్ చేసుకున్నావురా, ఇలాంటివన్నీ వింటాడు. ఆ మాటలకి మాటలకు మధ్య విరామం, ఆ వాక్యాలకి వాక్యాల మధ్య విరామం, ఆ సైలెన్స్. మధ్యలో మాస్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ మాటలు ఆపుతాడు. అని ఆ ఎనర్జీ, ఆ కమ్యూనికేషన్ ఇంకా కంటిన్యూ ఫ్లో అవుతూనే ఉంటుంది ఆ శిష్యుల్లోకి. అక్కడ ఒక స్టూడెంట్ నుంచి ఏదో నాలెడ్జ్ తెలుసుకుందాం అనే వాడి దగ్గర నుంచి ఆ కోశం అంతా విడగొట్టుకొని ఆ కొక్కూన్ నుంచి, ఆ కోశం నుంచి, ఆ ప్యూపా నుంచి బయటకు వచ్చేసాడు. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాడు. శిష్యుడుగా అవటం అనేది చాలా గ్రేట్ ఇంప్రూవ్మెంట్. ఆ ఉపనిషత్తు రోజుల్లో, భారతదేశంలో ఉన్న ఉపనిషత్తు రోజుల్లో వాటిని ఏమంటారు? గురుకుల పాఠశాలలు అంటారు. గురుకులాస్ అంటారు. గురుకులాలు, గురుకుల పాఠశాలని కదా, గురుకులాలు. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఆ పేరుతో, కానీ గురుకులము అంటారు. ఆ గురుకులంలో ఆ గురువు ఫ్యామిలీతో ఉంటాడు. ఫ్యామిలీ ఆఫ్ ది మాస్టర్, కుటుంబం. కేవలం సాధారణమైన స్కూల్ కాదు అది, సాధారణమైన స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ కాదు. ఊరికి జస్ట్ నేర్చుకున్నారా, డిగ్రీ పాస్ అయ్యారా, వెళ్ళిపోయారా, అది కాదు. అది అక్కడ ప్రేమ, లవ్ తై సెల్ఫ్, నిన్ను ప్రేమించుకునే విధానం. అప్పో దీపోభవ, నీ దీపాన్ని నువ్వు వెలిగించుకునే విధానం. ఉద్ధరేదాత్మనాత్మనం, నిన్ను ఉద్ధరించుకునే విధానం. అక్కడ అది ఉంటుంది. అది అక్కడున్న కీ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఊరికే ఆ జ్ఞానం ఈ జ్ఞానం అంతా నీ బుర్రలో నింపడం కోసం లేదు ఆ గురుకులం. కేవలం మెడిటేషన్లో డీప్గా, మరింత డెప్త్కి వెళ్ళడానికి, నీ స్వస్వరూపం అనుసంధానం చేయడానికే ఆ పాఠశాలలు ఉన్నాయి, ఆ గురుకులాలు ఉన్నాయి. అది ఎక్కడున్న విషయం. కాబట్టి శిష్యుడుగా అవడం అంటే గొప్ప పరిణామము. అయితే అంతకన్నా అక్కడి నుంచి
ఏమవుతాడా అంటే డివోటీ అవుతాడు, భక్తుడైపోతాడు. మనం అనుకునే డివోటీస్ కాదు. అయితే ఏ పాయింట్లో ఒక శిష్యుడు భక్తుడుగా మారతాడు? భక్తి అన్న దగ్గరికి వచ్చేసరికి ఆ స్వస్వరూపానుసంధానం భక్తిరీత్యా విధీయతే. స్వస్వరూపం తెలుసుకోవడం ద్వారా ఏ విధంగా అంటే ఆ గురువు సమక్షంలో ఉండడం, ఆ గురువు యొక్క వాక్కులను వినడం, లోపలికి చొచ్చుకుపోయేలాగా అనుమతించడం, ఎరుకతో ధ్యానంలో ఉండడం, శ్వాస గమనించటం, ఆ గురువు యొక్క ఎనర్జీ, ఆ మాస్టర్ యొక్క ఎనర్జీ, ఆ మాస్టర్ యొక్క వెలుగు, ప్రేమ, ఆ నవ్వు, ఆయన యొక్క సమక్షంలో ఉన్న ఆరాలో ఉన్న వెచ్చదనాన్ని పోషింపబడతాడు. ఆ వెచ్చదనంతో, ఆ ఎనర్జీతో, ఇంకే వేరే ఆహారమే లేదన్నట్టు. అదే ఫిజికల్ బాడీ కావాలి, అది వేరే స్టోరీ. ఒక క్షణం వస్తుంది ఆ గురువు పట్ల అమితమైన కృతజ్ఞతాభావము, అమితమైన ప్రేమ. ఆ కృతజ్ఞత ఏమివ్వగలవాడు? ఇంకా అక్కలేనివన్నీ వెళ్ళిపోయినాయి ఆ శిష్యుడి దగ్గర నుంచి. తను తాను పూర్ణంగా సమర్పణ చేసుకుంటాడు. తల వంచి ఆయన కాళ్ళ వద్ద పెడతాడు, ఆ గురువు కాళ్ళ దగ్గర పెడతాడు. అంతే. ఇంకా తాను ఒక్కటి తానే అక్కడ మిగిలాడు. ఇంకా అది కూడా లేదు. ఇంకా ఎప్పుడైతే తను తాను పూర్తిగా తీసేసి ఆయనకి సమర్పించుకున్నాడో అప్పుడు గురువులో ఒక అంశ అయిపోయాడు. ఆ గురువు ఆ యొక్క గురువులో ఆ అంశ అయిపోయాడు. అంశ దైవాంశ సంభూతుడు అంటారు కదా, దైవంలో ఒక అంశగా. అలాగే ఆ గురువుగా మారిపోతాడు. ఆ గురువు యొక్క హృదయంలో స్థితమయ్యాడు. ఆ గురువే తానైపోయాడు. ఫోర్త్ స్టేజ్ అది. ఈ బికమ్ ఏ మాస్టర్. అందుకోసం పితామహ పత్రిజీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇంకా హయ్యర్ స్టేజ్కి తీసుకెళ్ళారు ఆయన. గురు బ్రహ్మ, ఆ గురువే దైవం అయిపోతాడు. దైవమే, సాక్షాత్తు దైవమే. సో ఈ బికమ్ ఏ మాస్టర్. సో అలాంటి స్థితికి చేరుకోవడం కోసమే. అయితే అద్భుతాలను స్వీకరించడం వైపుకే ఈ ఉపనిషత్తులు ఉన్నాయి. ఉన్నదంతా అద్భుతమే, ఉన్నదంతా అద్భుతమే. when you become a master, my dear friends, my dear masters, when you become a master, నీ చుట్టూతో ఉన్నవన్నీ మిరాకిల్స్, విత్ ఇన్ అండ్ వితౌట్, ఇంట బయట, లోపల బయట, అన్నీ అద్భుతాలే, అన్నీ అద్భుతాలే. దానికి ఈ లోపల బయట ఉన్నదంతా అద్భుతమే, అద్భుతం తప్ప మరొకటి లేదు అనే విషయం తెలియాలి అంటే ఒక సిస్టమ్ కావాలి. ఏమిటి ఆ సిస్టమ్? కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాస గమనించు, ఎరుకుతూ ఉండు. ఆ గురువు ఇస్తాడు. నెమ్మదిగా వెళ్ళు, ఎరుకుతూ వెళ్ళు, లోపలికి వెళ్ళు. అదే నీవు అవుతావు. తత్వమసి, అదే నీవు అవుతావు. ఇది
అదే నీవు, అది నువ్వు తెలుసుకుంటావు, ఆ యొక్క స్థితికి నువ్వు చేరుకుంటావు. ఎంత అద్భుతం, ఎంత వైభవం! అన్నీ మిరాకిల్సే, అన్నీ అన్నీ అద్భుతాలే. మిరాక్యులస్ థింకింగ్ అని అంటారు చూసారా, అద్భుతకర ధోరణి, అద్భుతకరమైన ఆలోచన విధానం. ఇదే మనకు పత్రిసారి నేర్పించింది. సో ఇక్కడ నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను సరైన స్థితిలో ఉన్నానా లేదా అనే అనుమానాన్ని, లేదు నువ్వు రైట్ పాత్రలోనే ఉన్నావు నాయన, సరైన మార్గంలోనే ఉన్నావు, సరైన స్థితిలోనే ఉన్నావు, సరైన ధ్యానంలోనే ఉన్నావు అని. అయితే సహనమే ప్రగతి. ఎలా సాధిస్తావు నాయన నువ్వు అంటే సహనమే ప్రగతి. ఈ సహనం అనే పాయింట్లోకి వచ్చేసరికి జీవితంలో మన సాధనా క్రమంలో ఒక ప్రయాణం లాంటిది. బుధుడు చేసిన ఒక ప్రయాణం, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు వారంతా కాలినడకతోనే వెళ్ళేవారు. బుద్ధుడు వారి శిష్యులతోనూ ఆనందులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా అలసిపోయారు. వాళ్ళు వెంటనే టౌన్కి చేరుకోవాలి, సూర్యాస్తమయం అయ్యే లోపల టౌన్కి చేరుకోవాలి, వీలైనంత వేగంగా చేరుకోవాలని వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. బుద్ధుడేమో చాలా పెద్దవాడైపోయాడు. ఆయన ఆనందుడు బుద్ధుడి కన్నా పెద్దోడేగా, వాళ్ళ అన్నగారు కజిన్ బ్రదర్. ఇది ఫారెస్ట్లో ఆ రోజు ఆ రాత్రి అక్కడ అంతా ఫారెస్టే, చుట్టూతంతా అరణ్యంలో నడవాలన్నప్పుడు అక్కడ నైట్ టైం అక్కడ స్టే చేయడం అంత మంచిది కాదు. కాబట్టి దగ్గరలో సమీపంలో ఒక టౌన్ ఉంది, ఆ టౌన్కి చేరుకోవాలి. అక్కడ ఒక వృద్ధుడు వ్యవసాయం చేస్తున్నాడు. ఆ వ్యవసాయం చేస్తున్న వ్యక్తిని అడిగాడు ఆనందుడు, టౌన్ ఎంత దూరం అండి అన్నాడు. అంత దూరం అండి, ఏం లేదు, ఏం ఎంత దూరం, పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు, 2 మైళ్ళే ఉంది. అంతగా 2 మైళ్ళ బహుశా 2 మైళ్ళ కంటే ఎక్కువ ఉండదండి, చాలా దగ్గర, ఏం వరి కాదు, మీరు చేరుతారు అని. ఈ మాట విని బుద్ధుడు నవ్వాడు, ఆ వృద్ధుడు నవ్వాడు. ఏంటిది వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారే అని ఆనందుడు అనుకున్నాడు. అర్థం కాలే ఆనందుడు, వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుకున్నారు. మళ్ళీ 2 మైళ్ళు గడిచిపోయినాయి, టౌన్ రాలేదు. అలసిపోయి ఉన్నారు. అక్కడ వృద్ధురాలు కట్టెలు ఏరుకుంటూ ఆనందుడు అడిగాడు, అమ్మా ఎంత దూరం అమ్మా, ఏదో ఒక గ్రామానికి అన్న చేరుకోవాలి, ఎంత దూరం ఉంది ఆ గ్రామం అన్నాడు. ఎంతో లేదయ్యా, 2 మైళ్ళు, జస్ట్ 2 మైళ్ళు, దగ్గరికి వచ్చేసారు మీరు రీచ్ అయిపోయారు, ఏం దిగులు వద్దు అని ఆమె చెప్పింది. బుద్ధుడు నవ్వాడు, ఆమె కూడా నవ్వింది. వాళ్ళిద్దరిని చూసాడు ఆనందుడు, ఏమిటిది, ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాడు. మళ్ళా 2 మైళ్ళు గడిచిపోయినాయి. మళ్ళీ 3వ మనిషి దొరికాడు. 3వ మనిషి కూడా అదే సమాధానం, అదే ప్రశ్న, అదే సమాధానం. ఆనందుడు బ్యాగు తగిలించుకున్న బ్యాగ్ పక్కన పడేసి, నా వల్ల కాదు, నేను కదలలేను, నేను బాగా అలసిపోయాను, 2 మైళ్ళు దాటాం, నేను 2 మైళ్ళు దాటినా ఇంకా రాలేదు, ఇంకా 3 సార్లు మూడో వ్యక్తి చెప్పాడు, అది కూడా అలాగే జరిగింది. అంటే దాదాపు 6 మైళ్ళు నడిచాం, అయినా కానీ రాలేదు. ఏంటిది, ఇలా ఎందుకు జరుగుతుంది? 3 సార్లు నమ్మాం వాళ్ళు చెప్పిన మాట.
2 మైళ్ళు అన్నాడు. మొదటి వ్యక్తి 2 మైళ్ళు అన్నాడు. నమ్మాం, నడిచాం. 2 మైళ్ళు దాటిపోయినాయి. అలా ఇంకో వ్యక్తిని అడిగాం, ఆమెను అడిగాం, ముసలావిడిని అడిగాం. ఆ 2 మైళ్ళు దాటిపోయినాయి. అయినా అని ఇంకొక వ్యక్తిని అడిగాం, వాడిని నమ్మాం, వచ్చాం. అయినా ఊరు రాలేదు. బుద్ధుడితో 40 సంవత్సరాల పాటు బుద్ధుడితోనే ఉన్నాడు ఆనంద. ఏం నేర్చుకున్నాడు? ఎలా ఉండాలనేది కూడా తెలుసుకోలేకపోయాడు. అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు, కానీ అడిగాడు కాబట్టి అడిగాడు. మీరు అనవసరమైన ప్రశ్నలు వేయొద్దన్నారు, కానీ నేను నా వల్ల కాదు, అడగాల్సింది. చెప్పండి, మీరు ఎందుకు నవ్వారు? మొట్టమొదటి వ్యక్తిని అడిగినప్పుడు మీరు ఎందుకు నవ్వారు? 2 మైళ్ళు అన్నాడు. 2 మైళ్ళు దాటిన తర్వాత కూడా మళ్ళా ఆ వృద్ధురాలను అడిగినప్పుడు కూడా మీరు 2 మైళ్ళు చెప్తే మళ్ళీ మీరు నవ్వారు. మళ్ళీ 3వ వ్యక్తి అడిగినప్పుడు కూడా అదే నవ్వు. ఏమిటి కారణం ఏంటి? నాకు విషయం తెలియలేదు. అయ్యా, మన వృత్తే అది. బుద్ధుడు చెప్తున్నాడు, మన వృత్తే అది. నేను నవ్వాను అంటే వాళ్ళు నవ్వుతారు. మనం నవ్వితే కదా అవతల వ్యక్తి నవ్వేది. వెన్ ఐ లాఫ్ దే లాఫ్. బుద్ధుడు చెప్తున్నాడు చూడండి, నేను నవ్వితే అవతల వ్యక్తి నవ్వాడు. ఎందుకంటే అతను మన ప్రొఫెషన్లోనే ఉన్నాడు. ఏమిటి ఆ ప్రొఫెషను? ఎంకరేజ్ చేయటం. ఎదుటి వ్యక్తిని ఎంకరేజ్ చేయాలి. 2 మైళ్ళు అంటే పెద్ద దూరం ఏం కాదుగా, కొంత సమయమే అని ఎంకరేజ్ చేయాలి. నేను నా జీవితం అంతా ఇది అదే చేస్తున్నాను. బుద్ధుడు చెప్తున్నాడు, నా జీవితం అంతా అదే చేస్తున్నాను. చిట్ట చివరికి వారు గమ్యాన్ని చేరుకుంటారు. అలా కళ్ళు మూసుకోగానే యోగి అయిపోతామా? కళ్ళు మూసుకోగానే ఆలోచనలన్నీ నిలిచిపోతాయా? కూర్చోండి 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 అని ఎందుకు చెప్తున్నారు? కూర్చోవడం అలవాటు చేసుకో. ఆలోచనలు కట్ చేసి మళ్ళీ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండు. మై హోల్ లైఫ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దాట్. నేను జీవితం అంతా ఇదే చేస్తున్నాను. చివరికి చేరుకుంటారు. మొట్టమొదటే 15 మైళ్ళు దూరం ఉంది అంటే వాళ్ళు అసలు ప్రయాణాన్ని విరమించుకుంటారు. ఎంతెంత దూరం? కోశుడు దూరం. ఎంతెంత దూరం అంటే కోశుడు దూరం, అంతే. 100 మైళ్ళ ప్రయాణమైన 1000 మైళ్ళ ప్రయాణమైన కోశుడు దూరమే. నువ్వు నడువు, చేరుకుంటావు. నీ లోపలికి వెళ్ళు, నువ్వు చేరుకుంటావు. ఎందుకంటే ఆ గ్రామం నాకు తెలుసు. ఆ గ్రామాన్ని నేను చాలాసార్లు చూశాను, దర్శించాను. అవి నిజంగా 2 మైళ్ళు కాదు, కానీ నాకు తెలుసు ఆ విషయం. నువ్వేదో ఆత్రంగా ఉన్నావు, అడిగావు, తప్పే ఉంది. కానీ పెద్ద హాని ఏం లేదు. వాళ్ళు హాని ఏం చేయలేదు. హ్యూమన్ సైకాలజీ వాళ్ళకి తెలుసు. హ్యూమన్ సైకాలజీని బట్టి వాళ్ళు చెప్పారు. కాబట్టి మనం ఏంటి? నువ్వు మానవుడివి కాదురా, సాక్షాత్తు దేవుడివే. ఆ డివినిటీ, ఆ దివ్యత్వంలో స్థితం అవటం కోసం గాడ్ డూయింగ్ మెడిటేషన్. పౌర్ణమి మెడిటేషన్, అలాగే అమావాస్య ధ్యానము, సామూహిక ధ్యానం, ఉదయం మధ్యాహ్నం ఎప్పుడు వీలైతే అప్పుడు ధ్యానం చెయ్యి. ఎందుకంటే ఆ గురువు యొక్క ప్రేమ, ఆ గురువు యొక్క అథెంటిసిటీ, అథారిటీ. ఆ గురువు లేదు, తప్పు చెప్పడం లేదు. కీప్ గోయింగ్. ఆ అల్టిమేట్ గోల్ రీచ్ అవ్వడానికి కోసం, ఆ అంతిమ స్థితి నువ్వు చేరుకోవడం కోసం
ముక్తికి దారి, ముక్కులోన గాలి ముక్తికి దారి అని చెప్తా. కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్. ఇందులో ఏమీ లేదు. వారు నీకేమి హాని ఏం చేయలేదు. ఆ ఆ యొక్క వ్యక్తులు, ఆ గురువులు అలా సత్యం చెప్తే నువ్వు సాధన మానేస్తావు, మొదటిక వచ్చేస్తుంది, జీరో అయిపోతావు, ఉపయోగం లేదు. ఉంది ప్రయాణం. కీప్ గోయింగ్. ఎరుకతో ప్రయాణము, అవేర్నెస్తో ప్రయాణము. అన్నీ అన్నీ వదిలేయి, డ్రాప్ చేయి. అక్కర్లేనివన్నీ విషయాలన్నీ పక్కన పడాయి. ఏం పోగొట్టుకోలేదులే. నీ రియాలిటీ ఏంటో తెలుస్తుంది, నీ వాస్తవ స్థితి ఏంటో తెలుస్తుంది. ఆ వైపు ప్రయాణం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు, మరింత అద్భుతమైన విషయాలు మనం రేపటి విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే, నిరీక్షణ, సహనము, వెయిట్ చేయడము, ఎరుకుతో ఉండి వెయిట్ చేయడము. దిస్ ద కీ. అంతేగాని ఉనికి సర్వస్వాన్ని బలవంతంగా అబ్బా అది ఎప్పుడవుతుంది, ఇది ఎప్పుడవుతుంది, ఏం హర్రీ అవద్దు. యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్. సరైన సమయం ఆసన్నమైనప్పుడు ఆ అద్భుతాలు జరుగుతాయి. విత్తనం విత్తావు, నీరు పెడుతూ వెయిట్ చేయి. తొందరపడద్దు. సో మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో హర్రీ. Be with the breath. Be with yourself. Thank you.